మద్యం కేసులో అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ కేసు నుంచి బయటపడాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే శరణ్యమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావించారని, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరేలాగా రంగం సిద్ధం చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ కేసు నుంచి బయటపడాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటే శరణ్యం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావించారని, అందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? ఇప్పుడు చాలా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న సమస్య ఇది. భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి అవకాశాల కోసం చూస్తుంటుంది. మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. ఉన్న ప్రభుత్వాలని పడగొట్టడం కోసం కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీలని అస్థిరపరచడానికి ఒక ప్రాంతీయ పార్టీతోటి ఇంకొక ప్రాంతీయ పార్టీకి జుట్లు ముడేసి కానీ ఇలా అంటే ఒక ప్రాంతీయ పార్టీని తన వైపుకు తిప్పుకొని అందులో ఒక వర్గాన్ని అదే ఆ పార్టీ పడగానే రెండో ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళని కొంతమందిని మళ్ళీ తను తీసుకొని ఇట్లా వ్యూహాలు రచించిన తెలివితేటలు బీజేపీకి ఉన్నాయి. మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. తాజాగా ఎగ్జాంపుల్ తమిళనాడు ఒకటి, మహారాష్ట్ర ఒకటి. తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత ఆమె శశికళని జైలుకి పంపించి, శశికళని జైలుకి పార్టీని కనుక కలిపేసినట్లయితే కనుక ఆమె జైలుకి వెళ్ళేది కాదు, పార్టీని కలపలేదు. అందుకని చెప్పి ఆమె జైలుకి పంపించిన తర్వాత అందులో మళ్ళీ ఆ పార్టీలో రెండు వర్గాలు, ఆ రెండు వర్గాలు బీజేపీ తోటి బాగుంటాయి. ఇది అసలైన గమ్మత్తు. అలా అక్కడ ఆ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి వాళ్ళు అడుగులు వేసుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా అదే పని చేశారు. రెండు ప్రాంతీయ పార్టీల్ని చీల్చారు. చీల్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యూహమే అమలు జరపాలనేది చూస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం మీద అవినీతి అనేది తాండవం ఆడుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. మరి తాండవం ఆడే పరిస్థితుల్లో కొంతమంది నాయకులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ సీఎంలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా కావచ్చు. ఎందుకు కొంతమందే అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు ఎందుకని అని గనక మనం చూసుకుంటే గనక వాళ్ళతోటి ఎవరినైతే తమ పార్టీలో చేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తారు, ఒక షాక్ ట్రీట్మెంట్ అరెస్ట్ పేరుతోటి ఇస్తే వాళ్ళకి ఏమర్థమైపోతుంది? ఇప్పుడు మనము ఉన్న పార్టీలో ఉండి సాధించేది ఏంటి? ఇప్పుడు మనం ఆ పార్టీలోకి వెళితే కేసు నుంచి తప్పించుకోవచ్చు, మన ఆస్తుల్ని రక్షించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతారు. అందుకే చాలా విమర్శలు ఏమున్నాయి వాళ్ళ దేశం మీద అంటే, బీజేపీ పార్టీ ఒక వాషింగ్ మిషన్ పార్టీ. ఆ పార్టీలోకి వెళితే వాళ్ళ మీద కేసులన్నీ రద్దయిపోతాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మనం చూసాం. అజిత్ పవార్, శరద్ పవార్ బ్రదరు, ఆయన్ని పోయినసారి అరెస్ట్ చేసి అవినీతి ఆరోపణలతో జైల్లో పెట్టారు. ఆయన ఇప్పుడు వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత ఆయన మీద కేసులన్నీ కొట్టేసి నిర్దోషిగా తేలాడు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఉన్నారు. ఇట్లా నేను ఒక ఎగ్జాంపులే చెప్తున్నా, మన పక్కనే ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నా. అదే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఈటెల రాజేందర్ని అదేవిధంగా పార్టీలో చేర్చుకున్నారు. ఏంటి అంటే ఇంకేముంది అరెస్ట్ అయిపోతున్నాడు అన్నారు. ఆయన అరెస్ట్ కాలా, కానీ ఆ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కలెక్టర్లు అర్ధరాత్రి ఇచ్చిన రిపోర్ట్లు ఏమైపోయినాయి అంటే ఏమీ చెయ్యింది? అప్పుడు అంత హడావుడు ఎందుకు జరిగింది?
అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, లిక్కర్ స్కామ్ జరిగింది, ఇది వాస్తవం. ఇందులో రెండో మాట లేదు. లేనిదే ఇన్ని అరెస్టులు అయితే, ఒట్టి కేసుకి ఇన్ని అరెస్టులు అయితే చెయ్యరు. చేసినా కానీ వాళ్ళు న్యాయ పోరాటంలో వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మిథున్ రెడ్డి వ్యవహారం. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమంటే కానీ అరెస్ట్ చేయలే. తెలుగుదేశం గవర్నమెంట్ కూడా చాలా చాలా ఆచితూస్తుంది, ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ వ్యవహరించే వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ చాలా అబాస్పాలవుతుంది. చంద్రబాబు నాయుడు చాలా చేతగాని వ్యక్తిలాగా ఇవాళ ప్రజల ముందు నుంచున్నాడు. ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మాట్లాడుకునే మాటలు, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చెయ్యట్లేదు అనేది వాళ్ళకి అసలు పట్టిన విషయమే కాదు. అది అసలు పట్టట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడు, అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇంత తీరని అన్యాయం చేశాడు, అమరావతిని ఈటుపుచ్చి ఇంకా వేరే విషయాలకి రోడ్లు వేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఎన్నో. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకి తెలియజెప్పింది తెలుగుదేశం పార్టీగా ఎలక్షన్స్ ముందు. మరి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు మూల స్తంభాలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడూ అరెస్ట్ కావాలి లెక్క ప్రకారం. ఇంకా చాలామంది ఉన్నారు లిస్టు. ఇప్పుడు నిన్నగాక మొన్న కరుణాకర్ రెడ్డిది అసైన్డ్ భూముల వ్యవహారం బయటకు వచ్చింది, ప్రభుత్వ భూమి వ్యవహారం బయటకు వచ్చింది. ఆయన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసేసుకుని ఆయన గోడ కట్టేసేసుకుని ఎంఆర్ఓని అడిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పట్టా చేయించుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు, అదేమో అవ్వలేదు. ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఆయన మీద భూ ఆక్రమణ కేసు నమోదవుతుంది, ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదవుతుంది. మరి అదే ఇంత అవకాశం గనక జగన్మోహన్ రెడ్డికి ఉంటే నీళ్లు తాగిచ్చాడు ఆ రోజుల్లో. ఎవరెవరిని తెలుసుగా మనకి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎంత చేశాడో తెలుసు కదా. మరి ఈ పరిస్థితుల్లో అలాంటి పని ఎందుకు చంద్రబాబు నాయుడు చెయ్యట్లేదు అని అడుగుతున్నారు. అంటే ఆ ఒత్తిడి ఉంది చంద్రబాబు నాయుడు మీద. చేతగానోడు, కక్ష తెచ్చుకోవడం రాదు, ఈ మాత్రమైనా జరుగుతుంది అంటే లోకేష్ వల్లే జరుగుతున్నాయి, ఆయన వల్ల ఏమీ జరగట్లేదు అని. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ఓ పక్కన ఆచితూచి వ్యవహరిద్దామని చూస్తుంటే కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయక తప్పని పరిస్థితుల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి? వాళ్ళ మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ లేదు. ఇదేదో ఎలక్షన్ వచ్చే సంవత్సరంలో ఉంటే పోనీ ఆ ఒక సంవత్సరం పాటు ఎట్లో గట్లా మొన్న కవిత ఉన్నట్టు జైల్లో ఉన్నా ఉంటారు. ఎలక్షన్లో చూస్తే 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ల పాటు మనం ఇట్లా కుమిలిపోవటమేనా? లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ చూసుకుందామా అని కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే కనుక బీజేపీ పార్టీ రెడీగా ఉంది. అయితే రాయలసీమలో పేరెన్నిక గన్న నాయకుడు ఎవరు, ఒక మూల స్తంభం లాంటి నాయకుడు ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకా అతనంటూ గోడ దూకాడు అంటే రాయలసీమలో ఒక గట్టి నాయకుడు లేనట్టే లెక్క. ఇప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షాడోనే, అసలైన నాయకుడు కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి జైల్లో ఉన్నాడు. ఇంకెవరున్నారు చెప్పండి? చెప్పుకోదగ్గ నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు. ఖాళీ అయిపోతుంది రాయలసీమ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ నాయకులకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే 2 ఆప్షన్స్. వీళ్ళందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరలేరు, వీళ్ళు చేర్చుకోరు. కొంతమంది పాత కాంగ్రెస్ పార్టీలో కన్నా వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉంటాయేమో అనే ఒక నమ్మకంతో బీజేపీలో చేరటం తప్పితే వేరే మార్గం లేదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కేసు, లిక్కర్ కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లా. అది ఒక లాంగ్ స్టాండింగ్ స్టోరీ అది. అంటే ఎందుకంటే స్కామ్ పెద్దది కాబట్టి ఇంకా వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. వస్తే వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళే. వీళ్ళందరూ జైల్లో ఎందుకు కూర్చుంటారు? ఏం పార్టీ మారితే ఏం పోతే? ఎంతమంది పార్టీలు మారలేదు? అసలు జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? ఆయన పుట్టింది ఎక్కడ?
కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ పెట్టుకుని బయటకు వచ్చేలా, లేదంటే బయటకు వచ్చి పార్టీ పెట్టేసుకోవాలా. అట్లాగే ఆయనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన పార్టీలోంచి బయటకు వచ్చేసినప్పుడు మేము ఈ పార్టీలోంచి బయటకు వస్తే తప్పేంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళు చేసే పనుల్ని సమర్థించుకోవడం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. అందుకని వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, వాళ్ళ మనసుకు వాళ్ళు సమాధానం చెప్పుకుని బీజేపీలో చేరిపోతారు. వచ్చే ఎలక్షన్స్ నాటికి పరిస్థితులు ఎలాగే ఉంటే గనక నెమ్మదిగా చాప కింద నీరులాగా ఈ కేసులు ఇలా ప్రవాహం జరుగుతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి, మరి ఉన్నాయి లేని అయితే పెట్టలేరు కదా, పెట్టినా వీగిపోతాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళకు ఉన్నది రెండే ఆప్షన్స్: మొత్తం బంద్ చేసేసుకుని, వ్యాపారాలు బంద్ చేసేసుకుని, రాజకీయాలు బంద్ చేసేసుకుని కృష్ణారామ అనుకుంటా కూర్చోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే బీజేపీ పార్టీలో చేరటం రెండో పద్ధతి. అందుకని మీకు ఏం ఆశ్చర్యం అక్కర్లేదు, త్వరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గోడ దూకేశారు అనే వార్త గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.